పోలీసు వాళ్ళకి చెప్పు, ఏం చేసినావో చెప్పు. దేశం మీద చర్చిస్తా, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న. నీ కడుపునొస్తే ఊరందరి కడుపునొయ్యాలి. నువ్వు 10 ఏళ్ళు నాసంటి ఎమ్మెల్యేలు 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైల్లో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగ 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 అని అరిచినట్టుంటుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పోలీసులకి ముందు పోయి చెప్పు, నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా, నాది తప్పైంది అని చెప్పు. గేట్ కాడికి వచ్చాడు టీవీ ఛానల్ వాళ్ళని పిలిచి 40 నిమిషాలు డ్రామా చేయొచ్చింది. ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా, నేనేం తప్పు చేయలేదు, నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పొచ్చు కదా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా, ఎవరెవరు తప్పు చేశారో మీకు తెలుసు. కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి. నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్, మేము సహకరించలేదా? పోలీస్ స్టేషన్లకు పోలేదా? మా దగ్గర ఇక్కడ చేగుంట దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయి 3 చచ్చిపోయినరు. కంపెనీ యాజమాన్యంతో చర్చలకు వద్దామంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు. తూప్రాన్ పోలీస్ స్టేషన్లో పొద్దుగాలు అరెస్ట్ చేస్తే పోకి కదా కూర్చోబెట్టిరు. మేమేమో ఎగిరినామా అట్లా? మా వెనక వకీళ్ళు వస్తేనే వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్కి? కాబట్టి తప్పు చేసిరు కేటీఆర్ అంటే ఆయనే ప్రజలు నమ్ముతుండ్రు, ప్రభుత్వం నమ్ముతుంది, పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుండ్రు. ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి మీ దగ్గర ఉన్న కాయిదాలు ఇయ్యండ్రి, పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు. అంతేగాని పోలీసుల మీద, కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారికి చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. మరి ఆ రోజు పోలీసు వాళ్ళు తప్పు చేసిరని మేము అన్నామా? పట్టుకపోతే పోయినాం, కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం. ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి, దొంగలెంబడి వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్కి? అట్లా పోతే ఇక దొంగతనమే చేయలేదంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, మా వకీల్ సాబ్ చెప్తాడు అని చెప్తాడు. అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో, ఈడీ ముందుకు పో, లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు? అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలా, కెనడాలా, దుబాయ్లా 30 ఛానల్ కాదు 300 ఛానల్ పెట్టుకున్నాడు. నెలకు 3 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇక కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందన్న? ఏమైనా అన్యాయం జరిగితే పోలీసు వాళ్ళకి చెప్పు, కేసు పెడతారు, నిజ నిర్ధారణ జరుగుతుంది, విచారణను ఎదుర్కోవాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసు వాళ్ళకి సహకరించండి, చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా. నడిపించేది ఎవరు? పూజా సామాగ్రి అంతా తీసేది.